హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం మన ఛానల్కి ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. అదేంటంటే కేటీఎం నుంచి అడ్వెంచర్ 390 బైక్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి. ఈ బండి ఎందుకు ఇప్పుడు తెచ్చాను అనేసి అంటే, ఈ బండి అనేది ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ ఏదైతే ఉంటుందో 20% ఎథనాల్ యూజ్ చేసి తయారు చేసినటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఆ కంపాటబిలిటీ కలిగినటువంటి ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్ కలిగినటువంటి 2023 కొత్త కలర్ వేరియంట్ అయితే వచ్చిందండి. దానికోసం అయితే నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ కేటీఎం అడ్వెంచర్ 390 అనేది విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న వరుణ్ కేటీఎం షోరూమ్లో అయితే మనం తీసుకోవడం జరిగింది. సో ఈ బండి యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి, దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, చాలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే యూజ్ చేశారండి ఈ బండిలో. ఆ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేయని వారైతే ఇప్పుడు ఒక లైక్ చేయండి. 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అడ్వెంచర్ 390 అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి. షార్ప్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. చాలా స్పెషల్ డిజైన్ అయితే ఉంటుంది. అరేబియన్ గుర్రం లాగా అయితే ఉంటుంది. దీని లోపల 373.3 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. DOHC డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్తో కూడినటువంటి ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. అండ్ ఈ బండిలో మంచి పవర్ అయితే ఉంటుందండి. 43.5 PS పవర్ అయితే ఉంటుంది. అలాగే 37 Nm టార్క్ అయితే ఉంటుందండి. అండ్ ఈ బండిలో మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది కదా. రేడియేటర్ అయితే కర్వ్డ్ షేప్ ఉంటుందండి. సో రేడియేటర్ కూడా మనకి 2 ఫ్యాన్స్ అయితే వస్తాయి. ఇదిగోండి, ఇటువైపు అయితే ఒక ఫ్యాన్ ఉంది అండ్ ఇటువైపు అయితే ఒక ఫ్యాన్ ఉంది. 2 ఫ్యాన్లు అయితే వస్తాయి. అలాగే కర్వ్డ్ షేప్ కూడా వచ్చింది. చూసారా, ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండేలా ఇదైతే మనకి చూస్తుందన్నమాట. ఈ రేడియేటర్ డిజైన్ అలాగే ఈ రేడియేటర్కి ఉన్నటువంటి 2 ఫ్యాన్లు. సో కూల్ అయ్యి ఇంజిన్ జాకెట్లో మళ్ళీ సర్క్యులేట్ అయ్యి ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా చూసేలా టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. ఇది ఇంజిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే మనం 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఎటువంటి రఫ్ అండ్ టఫ్ కండిషన్స్లో తిరిగినప్పటికీ మనకి ఇంజిన్కి బురద కొట్టేయకుండా, ఇంజిన్కి రాళ్ళు గీలు తగిలిపోకుండా కింద అయితే ఒక బ్యాష్ ప్లేట్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. సో ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి బ్యాష్ ప్లేట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే కింద ఎగ్జాస్ట్ కెటలటిక్ కన్వర్టర్ ఏదైతే ఉందో అక్కడైతే మనకి మెటల్ ప్లేట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సేమ్ లైక్ కేటీఎం అడ్వెంచర్ 250 ఏదైతే ఉందో దాంట్లాగే దీని లోపల ఉంటుంది. దీని లోపల అయితే ఒక క్రాష్ గార్డ్ అయితే ఇన్బిల్ట్ ఇచ్చారండి. ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే దీన్ని వేసుకోవచ్చు. దాని తర్వాత ఈ బండి యొక్క హ్యాండిల్ బార్ తీసుకున్నట్టయితే మనకి హ్యాండిల్ బార్ అనేది స్ప్లిట్ స్టెలీ ఫ్రేమ్ ఏదైతే ఉందో దానికైతే కనెక్ట్ అయి ఉంటుంది. మరి ఫ్రంట్ హెడ్ లైట్ డూమ్ తీసుకున్నట్టయితే స్టెలీ ఫ్రేమ్కే ఫ్రంట్కి ఒక ఎక్స్టెన్షన్ అయితే వచ్చి ఆ విధంగా మనకి హెడ్ లైట్ అయితే ఫిక్స్డ్ ఉంటుందన్నమాట. దాని తర్వాత దీని లోపల చాలా రకాలైనటువంటి రైడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పే ముందు ఇక బైక్ ఫ్రంట్ అపీరియన్స్ నుంచి అయితే ఒకసారి సో ఫ్రంట్లో అయితే మనకి మిర్రర్స్ అయితే బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంటుందన్నమాట. కేటీఎంలో ప్రీవియస్గా ఉన్నటువంటి బైక్స్కి ఉన్నటువంటి మిర్రర్సే యూజ్ చేశారు. దాని తర్వాత విండ్షీల్డ్ ఏదైతే ఉందో ఇదైతే సో మరి కొంచెం పెద్ద సైజ్ ఇచ్చి ఉంటే బాగుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే ఇది భారీగా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ హెడ్ లైట్ అయితే మనకి ఫుల్ ఆల్ LED హెడ్ లైట్ సెటప్ అయితే వచ్చింది. సో పైలట్ ల్యాంప్స్ DRL ఏదైతే ఉందో ఇదైతే మనకి ఈ విధంగా స్ట్రాప్ అయితే వచ్చింది, చూసారు కదా. సో దాని తర్వాత మనకి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత అయితే మనకి DRLs ప్లస్ హెడ్ లైట్ కూడా 2 కూడా వెలుగుతున్నాయి అనమాట. బండి స్టార్ట్ చేసిన తర్వాత హై బీమ్ లో బీమ్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు, పాజింగ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఇక్కడ వచ్చింది. ఇది కూడా మనకి ప్లాస్టిక్తో కూడిన నెంబర్ ప్లేట్ హోల్డర్ వచ్చింది. అండ్ మడ్గార్డ్ అయితే చూసారు కదా, చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుందండి. మనం రఫ్ అండ్ టఫ్ కండిషన్లు తిరిగేటప్పుడు బురద ఇరుక్కొని ఈ మడ్గార్డ్ అయితే ఇరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉండదు, సాఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. బ్లాక్ పెటల్ టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. హెలా వీల్స్ అయితే ఆఫర్ చేశారండి, స్పోక్ వీల్స్ అయితే కాదు. కాబట్టి మరీ ఓవర్ టఫ్ ఆఫ్ రోడ్ కండిషన్ ఏదైతే ఉంటుందో అక్కడైతే మీరు దీన్ని యూజ్ చేయకూడదని మనం. ఎందుకనేసి అంటే స్పోక్ వీల్స్ ఉన్నాయనుకోండి ఫ్రిక్షన్ అయితే తగ్గేలా చేస్తుంది, షాక్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఈ సస్పెన్షన్ కంటే ముందే స్పోక్స్ అయితే షాక్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇది ఎలా వీల్ కాబట్టి మీరు మరీ రఫ్ అండ్ టఫ్ కండిషన్లో బండిని ఎగరేసారంటే మాత్రం ఎలవీల్ ఇరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మినిమం ఆఫ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫ్ రోడ్లో అయితే మీరు రైడ్ చేసుకోవచ్చు, టూరింగ్ అయితే చేసుకోవచ్చు. టూరింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే దీంతో అయితే ముగించగలమండి. ఎందుకనేసి అంటే దీని లోపల అయితే ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి కదా. ఎలవీల్ ఉందంటే ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి 19 ఇంచ్ వీల్ అయితే ఉంటుందండి. 100/90 19 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల ఉంటుంది. అండ్ ఇంకా సస్పెన్షన్ తీసుకుంటే WP Apex 43 mm USD ఫోక్స్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సస్పెన్షన్ ట్రావెల్ కూడా మనకి ఆఫ్ రోడ్ కావడంతో 177 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంటుందండి. నార్మల్ డ్యూక్ బైకులతో పోలిస్తే దీని యొక్క సస్పెన్షన్ ట్రావెల్ అయితే కాస్త ఎక్కువనే చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే బ్రేక్స్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందండి. దీని లోపల డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. అలాగే కార్నరింగ్ ABS కూడా ఉంటుంది. అండ్ సూపర్ మోటో ABS కూడా ఉంటుంది. వీటన్నిటి గురించి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. అంటే మరింకేనండి, సూపర్ మోటో ABS అంటే మనం ఆఫ్ రోడ్లో అక్కడెక్కడ తిప్పేటప్పుడు బెటర్ రోడ్ గ్రిప్ కోసం అయితే బ్యాక్ ఉన్నటువంటి ABS అయితే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. దాన్నే
ఏబిఎస్ సూపర్ మోటో ఏబిఎస్ అంటారు, సింగిల్ ఛానల్ ఏబిఎస్గా అప్పుడు మనకు వర్క్ అవుతుంది. లేదంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ రోడ్ మోడ్లో అయితే మనం ఉంచుకోవచ్చు. అంటే ఆఫ్ రోడ్ మోడ్కి వెళ్ళామంటే సూపర్ మోటో ఏబిఎస్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత బైబ్రీ క్యాలిపర్ అయితే ఇచ్చారు, 4 పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు, రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్ అయితే ఇచ్చారండి. బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంటుంది, 4 పిస్టన్ క్యాలిపర్ కదా ఇది. ఫ్రంట్ మడ్ గార్డ్ మీద అయితే ఆరెంజ్ కలర్ స్టిక్కరింగ్ అయితే చాలా బాగుందండి. దాని తర్వాత ఇక్కడ కేటీఎం అని చెప్పేసి అయితే స్టిక్కరింగ్ ఉంది, ఆరెంజ్ కలర్ స్టిక్కరింగ్ అయితే ఉంది చూసారు కదా. ఇదైతే గ్రే కలర్ ఉంది, గ్రే అండ్ బ్లాక్ కలర్ అయితే కాంబినేషన్ ఉందన్నమాట. ఇదొక కలర్ ఉంటుంది. దాని తర్వాత అయితే ఇంకొక కలర్ వచ్చిందండి, అదేంటంటే మనకి ఇక్కడ బ్లూ కలర్ అయితే ఉంటుంది, బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే వస్తుంది. సో అది ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట. అడ్వెంచర్ 390లో వచ్చినటువంటి కొత్త కలర్స్ అయితే ఇవి. ఇవన్నీ ఒక ఫ్యూయల్ ట్యాంక్ తీసుకుంటే 14.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి. మనం లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు అయితే ఇంత పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి ట్యాంక్ ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. లోపల అయితే మెటల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ 14.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కదా. సో ఈ బండి యొక్క మైలేజ్ అయితే మనకి అప్రాక్సిమేట్ 25 నుంచి 30 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ 25 వేసుకోండి. సో మీ దగ్గర అడ్వెంచర్ 390 ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. పవన్ గారు మీకే క్వశ్చన్ అండి, ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అండ్ దీంట్లో లోపల అయితే స్ప్లిట్ సీట్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. సో సీట్ ఫోమ్ అయితే కాస్త హార్డ్ ఉంటుంది. అండ్ దీంట్లో లోపల సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అడ్వెంచర్ బండి కావడంతో రేర్ సస్పెన్షన్ అయితే కాస్త హార్డ్ ఉంటుందండి. అదే మీకు డ్యూక్ ఇటువంటివి తీసుకున్నట్టయితే, ఇదిగోండి డ్యూక్ 250 తీసుకుంటే సస్పెన్షన్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. డ్యూక్ 390 తీసుకుంటే సస్పెన్షన్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈ సస్పెన్షన్ మాత్రం కాస్త హార్డ్ అయితే ట్యూన్ చేశారు. ఫ్రెండ్స్, కేటీఎం అడ్వెంచర్ 390 అనేది మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది చూడండి. సో ఈ బండి యొక్క సీట్ హైట్ అయితే 850 mm అయితే ఉంటుందండి. సేమ్ అడ్వెంచర్ 250లో ఎంత సీట్ హైట్ అయితే ఉంటుందో అంతే సీట్ హైట్ అడ్వెంచర్ 390లో కూడా ఉంటుంది. అలాగే ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి 200 mm అయితే ఉంటుందండి. అండ్ ఈ బండి అయితే మనకి ఆఫ్ రోడ్ క్రూజర్ అనమాట. సో ఆఫ్ రోడింగ్ లైట్గా ఆఫ్ రోడ్ చేసుకోవచ్చు. అలాగే క్రూజింగ్ సెగ్మెంట్లో కూడా ఈ బండి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బండి యొక్క సీట్ హైట్ని బట్టి కొంచెం షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో ఈ బండి అయితే కాస్త కాలందరం కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఇటువంటి అడ్వెంచర్ వెహికల్స్, కేటీఎంలో ఉన్నటువంటి వెహికల్స్ ఏ విధంగా ఎక్కి దిగాలనేది ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇప్పుడు ఫుట్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కాలేసి, సైడ్ స్టాండ్ వేసి ఉంటుంది, ఫుట్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కాలేసి అయితే ఎక్కాలి బండి. సో ఈ విధంగా ఎక్కుతాము. నెక్స్ట్ కంప్లీట్ బ్యాలెన్సింగ్ అంతా కూడా ఒకవైపే ఉండాలండి. మీరు రెండు వైపులు కాలేసి బ్యాలెన్సింగ్ చేస్తామంటే 5'9" హైట్ ఉన్నటువంటి నాకే 2 కాలు నీట్గా అయితే అందవు ఈ బండి. కాబట్టి మీరు దయచేసి బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ బండిని రోడ్డు మీద తిప్పగలరని అయితే మనవి. అండ్ ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 200 mm ఉంటుందండి. టఫ్ టెరెన్స్లో కూడా ఈ బండి ఈజీగా మనం మాన్యూవర్ చేసేలా ఉంటుంది. అండ్ ఈ బండి యొక్క వెయిట్ అయితే మనకి 177 kgs అయితే ఉంటుందండి. సేమ్ లైక్ అడ్వెంచర్ 250 ఏదైతే ఉంటుందో అంతే వెయిట్ అయితే ఈ బండి కూడా ఉంటుంది. అండ్ ఈ బండిలో మనకి సైడ్ స్టాండ్ మాత్రం ఉంటుందండి, సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. అండ్ ఈ బండి రివర్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా గ్రాప్ రైల్ మీద అయితే చేయి పెట్టి మనమైతే బ్యాక్ చేయాల్సి ఉంటుంది. నేను బ్యాక్ అయితే అప్పు ఉంది, అందుకనే కరెక్ట్గా నేను బ్యాక్ చేయలేకపోతున్నాను. అడ్వెంచర్ 390 అంటే మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. బాగుంది అడ్వెంచర్ 390, 850 mm సీట్ హైట్ అంటే మామూలుగా ఉండదు మరి. అండ్ ఇక్కడ ఫుట్ ప్యాడ్స్ తీసుకుంటే ఇక్కడ రబ్బర్ ఏదైతే ఉందో మనం ఆఫ్ రోడ్కి వెళ్ళేటప్పుడు అయితే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ ఓపెన్ టీత్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ టీత్ మోడల్ అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే బెటర్ గ్రిప్ అయితే మనకు ఉంటుంది అనమాట ఆఫ్ రోడ్ చేసేటప్పుడు. అండ్ బ్రేక్ పెడల్ కూడా చూసాడు కదా, సో ఇక్కడైతే బెటర్ గ్రిప్ కోసం అని చెప్పేసి ఈ టీత్ అయితే ఓపెన్ టీత్గానే ఉంటుంది. దాని తర్వాత ఇక పిలియన్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఈ విధంగా ఫోల్డబుల్ అయితే ఉంటాయండి. సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుందండి, అప్పర్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇది ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా బాగుంది కదా. ఇద్దరు దగ్గర సైడ్ ప్యానల్స్లో ఇక్కడ టెక్స్చర్ చూసారు కదా, ఈ టెక్స్చర్ మీద అయితే అడ్వెంచర్ అని చెప్పేసి అయితే రాస్తుందండి. దాని తర్వాత ఇక్కడ గ్రే కలర్ ప్యానల్ అయితే సైడే ఉంది, బ్లాక్ గ్రే కాంబినేషన్లో సైడ్ ప్యానల్ అయితే ఉంది, చాలా స్టైలిష్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఆరెంజ్ స్టిక్కరింగ్ అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, పిలియన్ పట్టుకోవడానికి వీలుగా గ్రాబ్ రైల్ అయితే ఉంది. సో పిలియన్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ అయితే 19 ఇంచ్ వీల్ అయితే ఉంది కదా, బ్యాక్ సైడ్ అయితే 17 ఇంచ్ వీల్ అయితే ఉంటుందండి. 130 సెక్షన్ టైర్ అయితే ఉంటుందండి, 130/80 17 ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది కూడా బ్లాక్ పెటల్ టైర్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారండి, చూసారు కదా. సో ఇదైతే మనం ఆఫ్ రోడ్లో కూడా మనం ఈజీగా అయితే తిరుక్కోవచ్చు. దాని తర్వాత ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందండి విత్ డ్యూయల్ ఛానల్ ABS అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ABS అయితే ఉంటుంది, మనం కావాలంటే స్విచ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి బైబ్రీ క్యాలిబర్ అయితే, ఫ్లోటింగ్ క్యాలిబర్, సింగిల్ పిస్టన్ క్యాలిబర్ అయితే బ్యాక్ సైడ్ ఆఫర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనకి అలైవల్ డిజైన్ అయితే చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ ఒకేలా డిజైన్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ మనకి గ్యాప్ అయితే చాలా బాగుంది, టైర్ హ్యాగర్ గట్టి ఏమి ఇవ్వలేదు.
ఇక టైల్ లైట్ సెటప్ తీసుకుంటే ఆల్ ఎల్ఈడి సెటప్ అయితే వచ్చిందండి. ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీలోనే వచ్చాయి, హజార్డ్ స్విచ్ గట్రా ఏం లేదు. ఇక ఈ కేటీఎం బైక్లు అనేప్పటికి ఫ్యామిలీ పర్పస్ అయితే కాదు కదా, దీంట్లో అయితే మనకి శారీ గార్డ్ అయితే ఉంది కానీ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే లేదు. సో ఓపెన్ చైన్ కానీ ఉంటుంది చైన్, అలాగే స్వింగ్ ఆర్మ్ కూడా చూశారు కదా, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. అంటే ఎంత హెవీగా ఉన్నప్పటికీ మనకి 177 kgs వెయిట్ మాత్రం ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటనేసి అంటే దీంట్లో లోపల అయితే స్టీల్ స్టెలీ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ డిజైన్తో అయితే వస్తుందన్నమాట. బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఉంది చూసారు కదా, బ్యాక్ సైడ్ ఉండే ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ ప్యాటర్న్తో అయితే వస్తుందన్నమాట. లోపల అయితే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందండి. అలాగే కూలెంట్ ట్యాంక్ ఏదైతే ఉందో ట్యాంక్ చూసారు కదా ఇక్కడ ఉంది, మాక్సిమం మినిమం లెవెల్ అని చెప్పేసి మనకు కనిపించేస్తూ ఉంది కదా. లాంగ్ రేస్ ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి మనకైతే ఇది ఇక్కడ క్యాన్ దగ్గర అయితే మనం చూసుకొని ఈ లెవెల్ కనుక తగ్గిందంటే దీంట్లో లోపల అయితే కూలెంట్ టాప్అప్ చేసుకోవచ్చు. సో ఫ్యూయల్ ట్యాంక్ మీద E20 అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే రాసింది. అడ్వెంచర్ 390 అయితే E20 ఫ్యూయల్ కంపాటబిలిటీ కలిగినటువంటి ఇంజిన్తో అయితే మనకు వచ్చింది, ఫిక్స్ ఫ్యూయల్ ఇంజన్. అండ్ దీంట్లో అయితే మనకి కార్నరింగ్ ఏబిఎస్ అయితే ఉంటుందండి. ఐఎంఈ అంటే ఇనర్షియల్ మెజర్ యూనిట్ మీద బేస్ చేసి ఈసీ ఏం చేస్తుందంటే ఆ కార్నరింగ్ ఏబిఎస్ అయితే పనిచేసేలా చేస్తుంది అనమాట. అది మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు. సో మనం లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు అడ్వెంచర్ చేసేటప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనకైతే ఈ కార్నరింగ్ ఏబిఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఆఫ్ రోడ్ చేసేటప్పుడు అయితే మాత్రం రేర్ ఏబిఎస్ ఏదైతే ఉంటుందో అది స్విచ్ ఆఫ్ అయితే చేస్తుంది. దాని తర్వాత దీంట్లో అయితే స్లిప్పర్ క్లచ్ ఉంటుందండి. ఇది అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. అసిస్ట్ ఫీచర్ ఉండడం వల్ల క్లచ్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. సో స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల ఏంటంటే బెనిఫిట్, హయ్యర్ ఆర్పిఎంలో స్పీడ్గా గేర్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు అయితే స్లిప్పర్ క్లచ్ ఉన్నటువంటి బైక్ ఏదైతే ఉంటుందో దాంట్లో బ్యాక్ వీల్ లాక్ అవ్వకుండా ఉంటుంది. దాని తర్వాత దీంట్లో లోపల క్విక్ షిఫ్టర్ కూడా ఉంటుందండి. హయ్యర్ ఆర్పిఎమ్స్లో క్లచ్లెస్ గేర్ అప్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు మనం. హ్యాండిల్ బార్లు అయితే మనకి ఇన్బిల్ట్ నకల్ గార్డ్స్ అయితే ఇస్తారండి, ఇది అడ్వెంచర్ బండి కాబట్టి. సో దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఈ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్లు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇలాగ ఫ్రంట్కి అనేసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. లాంగ్ అయితే పెట్టాను కదా. దాని తర్వాత హ్యాండ్ గ్రిప్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి. దాని తర్వాత బార్ అండ్ వెయిట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ ఈ స్విచెస్ దేనికోసం అనేది చెప్తాను. దాని తర్వాత ఈ స్విచెస్ తర్వాత టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉందండి, హార్న్ అయితే ఉంది. ఇక రైట్ సైడ్ కంట్రోల్ తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉందండి. ఇక్కడ మనం హజార్డ్ స్విచ్ కూడా వేసుకోవచ్చు. సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఉంటుందండి, కిక్ స్టార్ట్ అయితే ఉండదు ఈ బండిలో. దాని తర్వాత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఓవర్ లీన్ అయ్యి బండిని తోలాల్సినటువంటి అవసరం అయితే లేదండి. దాని తర్వాత 12 volts పవర్ సాకెట్ అయితే ఉందండి. సో ఇలాంటి హోల్ ఎందుకు ఇస్తారు అనేసి అంటే టైర్ ఇన్ఫ్లేటర్ కూడా దీనికి కనెక్ట్ చేసేస్తే మనం టైర్కి గాలి అయితే కొట్టుకోవచ్చు. సో 12 volts సిగరెట్ లైటర్ ఛార్జర్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో ఇన్సర్ట్ చేసి మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ హోల్డర్ అయితే పెట్టుకోవచ్చు, మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ TFT కలర్ డిస్ప్లే అయితే ఉంటుందండి. రెడీ టు రేస్ అని చెప్పేసి అయితే వచ్చింది. సో TFT డిస్ప్లే, ఇక్కడైతే టర్న్ ఇండికేటర్ సంబంధించినటువంటి సింబల్ అయితే ఉంటుంది. ఇంజిన్ మాల్ ఫంక్షన్, ABS వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అయితే సెట్ బటన్ ప్రెస్ చేస్తే మోటార్ సైకిల్లోకి వెళ్తాం. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కదా, అది ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లోనే ఉంది. ఇక్కడైతే ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్తోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. KTM మై రైడ్ అనేటువంటి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మొబైల్తో దీన్ని కనెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి ట్రిప్స్ డేటా, రైడ్ మోడ్ సెట్ అని ప్రెస్ చేసామంటే స్ట్రీట్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి 2 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి. వాటికైతే మనం స్విచ్ అవ్వచ్చు. దాని తర్వాత ఈ నావిగేషన్ బటన్స్ కానీ క్లిక్ చేసామంటే బ్యాక్ అయితే రావచ్చు అనమాట. మోటార్ సైకిల్ అని ఉంది కదా, సో ఇక్కడ మోటార్ సైకిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, ABS అని ఉంది కదా, సెలెక్ట్ చేసామంటే రోడ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్కి అయితే మనం షిఫ్ట్ అవ్వచ్చు. ఇదిగోండి మోటార్ సైకిల్లోకి వెళ్తే క్విక్ షిఫ్టర్ ఏదైతే ఉందో మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. క్విక్ షిఫ్టర్ అయితే ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, హయ్యర్ ఆర్పిఎమ్స్లో క్లచ్లెస్ గేర్ అప్ షిఫ్ట్ అయితే చేయలేం అనమాట. అదే క్విక్ షిఫ్టర్ ఆన్లో ఉంచామంటే హయ్యర్ ఆర్పిఎమ్స్లో గేర్ అనేది అప్ షిఫ్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ దీంట్లో ఆర్పిఎం మీటర్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంది. స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉంది. రైడ్ మోడ్ ఆఫ్ రోడ్లో ఉంది, ABS ఆఫ్ రోడ్లో ఉంది. సో మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఆన్లో ఉంది. దాని తర్వాత ఇంజన్ టెంపరేచర్ అయితే ఇక్కడ చెప్తుంది. ఫ్యూయల్ వార్నింగ్, లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఇక్కడ చెప్తుంది. టైం అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ గేర్ పొజిషన్ ఇండికేటర్ కనుక మనకు కనిపించాలంటే ఇదిగోండి ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ ఏదైతే ఉందో ఇది ఆన్ చేసినప్పుడు మాత్రం గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ఇది గైస్ ఓవరాల్గా అడ్వెంచర్ 390కి సంబంధించినటువంటి ఫీచర్స్ అనమాట, కంప్లీట్ ఫీచర్స్. రైడ్ రివ్యూ అయితే ఇంకో వీడియో చేద్దాం. అలాగే ఈ బండిలో చాలా ఎలక్ట్రానిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయండి. సూపర్ మోటో ABS అని, కార్నరింగ్ ABS అని, రైడ్ మోడ్స్ అని, దాని తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ అని, దాని తర్వాత ఏంటంటే ట్రాక్షన్ కంట్రోల్ అని, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ అడ్వెంచర్ 390 ఎవరైనా కొనుంటే ఫ్రెండ్స్, అడ్వెంచర్ 390 అనేది 3,35,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 4 లక్షల దగ్గరలో అయితే వచ్చేయచ్చు. సో కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి
కేటీఎం వరుణ్ కేటీఎం షోరూమ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.